వరకు జన్మదిన శుభాకాంక్షలు. నేను అప్పుడు చూసాను రిలీజ్కి 2002లోనే నేను రిలీజ్ రోజున వెళ్ళాను. అప్పుడే ఫీల్ ఉందో ఈరోజు కూడా అదే ఫీల్ ఉంది. అప్పుడు ఏ రికార్డ్స్ అయిపోయి లాక్ చేసింది. రిలీజ్ కాబట్టి అంత ఉండదు, కాబట్టి సినిమా చాలా బాగుంది. థియేటర్ లోపల రెస్పాన్స్ అంటే కొత్త ప్రతి దానికి దాయి దాయిదాం అయితే సూపర్. ఇంకా అమ్మడో పచ్చి కానీ ప్రతి దానికి సూపర్ రెస్పాన్స్. కొత్త జనరేషన్ వాళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు సినిమా థియేటర్లో. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మళ్ళీ చాలా బాగుంది అనమాట సినిమా. విశ్వంబర నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది చూసారా? ఇంకా థియేటర్లో ఉండిపోయాం కదా, ఫేస్బుక్లో పోస్టులు పెడతా కూర్చున్నాం. అన్నీ షూట్ చేయడం, ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం. ఇంకా చూడలేదు నేనైతేనే, చూడాలన్నమాట. నేను బాస్కి చాలా పెద్ద ఫ్యాన్ని. సూపర్ ఎంజాయ్, అసలు నార్మల్ ఎంజాయ్ కాదు, చాలా బాగా ఎంజాయ్ చేసి. అయ్యి బాబు మామూలు రెస్పాన్స్ లేదన్న, ఎక్సలెంట్గా ఉంది. అన్నగారి బర్త్డే ఎస్ ఇప్పుడే చూడడం సూపర్, చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. అది మళ్ళీ కుమ్మేద్దన్న. నేను మళ్ళీ జనవరి సంక్రాంతి పండగకి ఇక్కడికి వచ్చి సినిమా చూస్తా, అప్పుడు నేనే చెప్తాను మళ్ళీ అదే రెస్పాన్స్. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా మనకి జరిగిన డిస్టర్బెన్స్ తెలుసు అల్లు అర్జున్ గారిది. నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేస్తా అన్నారు. అల్లు అర్జున్ది మేము ఎలక్షన్కి ఎప్పుడైతే నంద్యాల వెళ్ళి సపోర్ట్ చేశాడో ఆ రోజు నుంచి మేము మెగా ఫ్యాన్స్, ఎవరైతే సీనియర్ మెగా ఫ్యాన్స్ ఉన్నారో అందరూ పక్కన పెట్టేసామన్నా. ఇప్పుడు నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అది ఇంకా మాకు ఇంకా సెట్ అయిపోయింది. ఇంకా లేదు మాకు అల్లు అర్జున్ అనేది మాకు లేదు. ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా ఉండొచ్చేమో కానీ, ఎందుకంటే గంగోత్రి సినిమా రోజు నా లాస్ట్ 10th ఎగ్జామ్ లాస్ట్ రోజున నేను గంగోత్రి సినిమాకి వెళ్ళాను. నేను లాస్ట్ 10th ఎగ్జామ్ రోజున ఒక మెగాస్టార్ అల్లుడు సురేఖ గారి అన్న కొడుకు అని చెప్పేసి వెళ్ళాను తప్పించి అల్లు ఫ్యామిలీ, అల్లు రామలింగ మనవడు అని చెప్పేసి మేము సినిమాకి వెళ్ళలేదు. సో ఫ్యూచర్ కూడా అంతే అలాగే ఉంటుంది. అది తనే రిలీజ్ అవుతాడు రేపు పొద్దున్న, ఇప్పుడు కాదు. ఒక సినిమా 2 సినిమాలు దెబ్బ పడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఆ రోజు ఎందుకు దూరం మాట్లాడాం, వచ్చేనేమండి హ్యాపీ కదా. మాకు ఎందుకండి ఆడికి ఫ్లెక్స్లు కట్టి అయి కట్టి మాకే బొక్క కదా, మానేస్తాం. మాకు వచ్చామనండి, దానికి ఇబ్బంది ఏముంది అసలు. నో ఇష్యూ. ఉండనే ఆర్మీ పాపం స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు స్కూల్కి ఇస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారు. వస్తారన్న, స్కూల్కి వెళ్ళారు వస్తారు. ఆర్మీ గొప్ప మా పిల్లడు వచ్చాడు. ఇంకా ఇప్పుడు సినిమా అయింది కదా, బ్లడ్ బ్యాంక్ వెళ్తున్నాం, బ్లడ్ ఇస్తాం. అది అన్నయ్య అదే నేర్పాడు మాకు, ఆ సంస్కారమే నేర్పాడు. కెలుకుతారు కాబట్టి వీళ్ళు అలా మాట్లాడుతాం తప్పించి మాది ఆ సంస్కారం కాదు. బ్లడ్ ఇవ్వండి, నలుగురికి అన్నం పెట్టండి, అదే నేర్పాడు అన్నయ్య, అదే ఫ్లో వెళ్తాం. థ్యాంక్స్. ఇప్పుడు వచ్చిందంటే దిస్ నో లుకింగ్ బ్యాక్ అనమాట. అందుకే ద బిగ్గెస్ట్ పాసిబుల్ స్క్రీన్ ప్రసాద్కి వచ్చి ఇంకా దుమ్ము లేపుదామని ప్లాన్ చేస్తాం. రోడ్ మీద చేసుకుని తిరగడం టెరిఫిక్. ఐ మీన్ there's no second thought about how it was earlier and how if anything is going to change now. చాలా బాస్ క్రేజ్ అప్పటికిప్పటికి ఎలా ఉంది? ఏం తగ్గదు, ఈ సినిమాకి అయితే క్రేజ్ తగ్గదు, ఎప్పటికీ తగ్గదు. అండ్ డిస్పైట్ హౌ ఎవర్ అదర్ ఫిల్మ్స్ ఆర్ టర్నింగ్ అవుట్ టు బి, ఈ సినిమా క్రేజ్ అయితే ఇట్ విల్ ఆల్వేస్ రిమైన్ ద సేమ్. ఏముంటుందండి, ద సేమ్ మూవీ, ఇట్స్ ద సేమ్ ఫిల్మ్. అది థియేటర్లో మీరు కెమెరాలు తీసుకొస్తే తెలుస్తుంది అంతే. అది అడగాల్సిన క్వశ్చన్ కాదు అసలు. అబ్సల్యూట్లీ. ఏముంది, ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేనున్న నాన్నమ్మ అని బ్యాగ్ ఇసిరేసినప్పటి నుంచి ఇంకా లాస్ట్ దాకా there's no one scene that you can point out specifically. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే కోస్తా. నేను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ దట్ ఐఎమ్ హియర్ ఇస్ బికాస్ ఆఫ్ నాకు చిన్నప్పటి నుంచి ఇంద్ర అనే సినిమా మీద ఉండే పిచ్చే నన్ను ముందుకు తీసుకొచ్చింది. సో ఐ థింక్ one of the primary reasons that I am here in the films writing and directing is because of megastar Chiranjeevi. So I'd be eternally thankful to the inspiration that he's been to millions of people. Yeah, so that's that. Many happy returns of the day, megastar Chiranjeevi garu. We'd love to see you doing films like Indra once more. Vishwambara teaser chuse untaru kada, expectations ela undi? ప్రస్తుతానికి అయితే ఏం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. లెట్స్ సీ హౌ ఇట్ పాన్స్ అవుట్. ట్రైలర్ వచ్చిన తర్వాత ఐ థింక్ వీల్ హ్యావ్ అ బెటర్ పిక్చర్ ఆఫ్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు టర్న్ అవుట్ టు బి. యా.